జనసేన ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుంది? జనాలందరూ మరో కుంభమేళాను చూడబోతున్నారు. అంటే ఎవరిని చూసినా ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో అదే మాట చెప్తున్నారు. అంటే ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం అటువంటిది. ఆయనకి అంతులేని అభిమానులు ఉన్నారు కాబట్టి మహాకుంభమేళ మొన్నే జరిగింది కాబట్టి అందరి నోట్లో అదే మాట నా అంతుంది కాబట్టి అదే చెప్పడం జరుగుతుంది. అందరూ ఎంతమంది వస్తారంటారు మినిమం? 6 లక్షల నుంచి 8 లక్షల మంది ఉంటారు. 6 నుంచి 8 లక్షల మంది. మరి ఇది సరిపోద్దా ఈ గ్రౌండ్ అంతా? సరిపోతుంది అని అనుకున్నారు. ఆయన సరిపోకపోయినా ఆయనకి మనం అనుకున్నట్టు 10 లక్షల మంది వచ్చే గ్రౌండ్ పెట్టినా కూడా సరిపోదు. కానీ మరి ఇక్కడ ఉన్న ఏర్పాట్లకి, ఇక్కడ ఉన్న ప్లేస్ కి ఇదే కన్వీనియంట్ గా ఉందని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇంత భారీ ఎత్తున ఈ బ్యారిగేడ్లు గానీ ఇవన్నీ ఎక్కడ కిలోమీటర్ దగ్గర నుంచి అలా కడుతున్నారు, చాలా బలంగా కడుతున్నారు. ఇంత అవసరం అంటారా? అవసరం అంటే ఆయన మీద మామూలుగా పొలిటికల్ గా హీరో మీద ఉన్న ఇమేజ్ కంట పొలిటికల్ లోకి వచ్చిన తర్వాత దాన్ని 1000 రెట్లు పెరిగిపోయింది అభిమానం. అభిమానం అనేది మనం ఎవరు ఏమి చేయలేం. ఆయన మీద అభిమానంతో ఏదో ఒకటి విసరొచ్చు, చెయ్యొచ్చు. అలాంటివి ఏమీ జరగకుండా అటు అభిమానులు ఫీల్ అవ్వకుండా, ఇటు నాయకుడికి ఏమి అవ్వకుండా ఉండడం గురించి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీగా కానీ ఈ సభ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇటువంటి సభలు ఇంకెన్నో చేయాలని, ఈ సభే కాకుండా ఇటువంటి సభలు ఇంకెన్నో చేయాలని, మన కుంభమేళలో ఇటువంటి జనం ఉన్నారు, ఇక్కడ కూడా అదే జనంతో ఇంకా జనం ఉండబోతున్నారు. అంటే 14వ తారీఖున పిఠాపురంలో మినీ కుంభమేళాలను చూడబోతున్నారా? బీభత్సంగా చూడబోతున్నారన్న. కుంభమేళ చూసి అక్కడ ఎంత మంది ఆనందపడ్డారో ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు చూసి కూడా అలా దేవుడు అనుకున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు దేవుడు, మాకు దేవుడితో సమానం. ఏ గుళ్ళగానే వెళ్ళినా తిరుపతి వెంకట స్వామి దర్శనం అవుద్దో లేదో కానీ మా పవన్ కళ్యాణ్ చూస్తే దర్శనం అయిపోయినట్టే. మా వెంకన్న బాబుతో సమానం మా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజు ఇక్కడ చేసి 14వ తారీఖుని మాకు చాలా ఆనందంగా ఉంది. జనసేన సైనికులు కానీ, ఏరా అభిమానులు కానీ, ఏరా మహిళలు కానీ చాలా ఆనందంగా ఉంది. కానీ ఇటువంటి పనులు ఇంకెన్నో చేయాలని ఇటువంటి సభలు చేస్తాం. సరే, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మరి? కానీ చాలా బాగా జరుగుతున్నాయి ఏర్పాట్లు అన్ని కూడా. మేము ఒక 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం, కష్టపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి కోసమే ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాం. ఇప్పుడు అతని వెనకాలే మేము బతుకుతాం. ఒక అమ్మా నాన్న తర్వాత ఎవరంటే మా పవన్ కళ్యాణ్ గారే. ఇంతకు ముందు చూసిన ఆవిర్భావ సభల కంటే ఇప్పుడు వరకు 11 ఆవిర్భావ సభలు జరిగాయి. వాటికి మించి మన పిఠాపురం, మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే గానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి ఉన్నారు, సో అతని తరహా ఎలా అయితే పెరిగిందో ఇక్కడ ఆవిర్భావ సభ కూడా స్టెప్ బై స్టెప్ ఈ 12వ దానికి వచ్చేటప్పటికి వాటిలన్నిటికంటే ఎక్కువగా భారీ ఎత్తులో జనాలు రావడం కానీ, ఇక్కడ సభ ఏర్పాట్లు కానీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇది గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక సభని ఉద్దేశించి ఇన్ని రోజులు ఇంతమంది వర్క్ చేస్తూ ఇంత చేస్తున్నారంటే అది ఎంత గ్రాండ్గా చేస్తున్నారనేది ఒకసారి మీరు చూసుకున్నారు. గెలవక ముందు ఆవిర్భావ సభ కంటే గెలిచిన తర్వాత పెట్టే ఆవిర్భావ సభ ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పా మీరు ఇన్ని ఏర్పాట్లు ఇంత బలంగా చేస్తున్నారు? ఉండాలనేది కాదండి, ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాం. గతంలో మనం చూసుకున్నట్లయితే ముందు జరిగిన సభకు వచ్చేసి 5 లక్షల మంది దాకా వచ్చారు. సో ఇప్పుడు ఆ 5 లక్షల మందికి కదా ఇక్కడ 10 లక్షలకు పెరిగిపోతారనే అంచనాలు మాకైతే ఉన్నాయండి జనాలు. ఇది ఎవరో పిలిచి తీసుకొచ్చే కార్యక్రమాలు అయితే కాదండి. ఇది పవన్ కళ్యాణ్ గారిది అనేటప్పటికీ స్వచ్ఛందంగా ఎవరికల్లా వచ్చేస్తారండి. అతను పిలిపివ్వక్కర్లా. పలానా చోటకి ఆయన వస్తున్నారంటేనే మీరు గతంలో చూసినట్లయితే ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ అయిపోతుంటాయండి. సార్ వస్తే కనుక మనం గతంలో నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎంత క్రౌడ్ వచ్చారనేది, అతను నామినేషన్ వేస్తున్నారంటేనే ఒక ఆనందం, తెలియని ఆనందం ప్రజల్లో. సో నామినేషన్ వేశారు, ఎమ్మెల్యేగా నెగ్గారు, డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పుడు స్టేట్కి. అలాగే మన సెంట్రల్లో కూడా మోదీ గారికి ఒక ప్రధాన వ్యక్తిగా ఉన్నారంటే మనం కూడా దాన్ని గమనించాలండి. అది దాన్ని అంచనా వేసుకునే ఇంతమంది జనం వస్తారని చెప్పేసి మేము చెప్పగలుగుతాం. చిత్రాడ అనే గ్రామంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా, ఏర్పాట్లు ఎంతో చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే లక్షలాది జన సైనికులకి మరియు వీర మహిళలకి ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా భారీ ఎత్తున ప్రతి జన సైనికుడికి ఎంతో సంతోషంగా జనసేన పార్టీ విజయోత్సవం తర్వాత 12వ భారీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదిక చిత్రాడ అనే గ్రామంలో జరుగుతుంది.
ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి జన సైనికుడు మరియు వీర మహిళలు భారీ ఎత్తున మన రాష్ట్రం నుంచి మరియు హైదరాబాద్ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ భారీ ఎత్తున తరలి వస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ విజయోత్సవం ఈ చిత్రాడ గ్రామంలో పెట్టడం వల్ల చాలా ఆనందంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు యువతకి మరోసారి భరోసానిచ్చే చెప్తారని కోరుతున్నాం. ఈసారి మార్చి 14వ తారీఖున 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది మా జనసేన పార్టీ. ఇది అన్ని విధాలుగా ప్రత్యేకమైనది. ఎందుకంటే గత 11 సంవత్సరాల నుంచి మేము చేసుకున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అన్ని కృషి, తర్వాత పట్టుదలగా అన్యాయాలు అక్రమాలు చేస్తున్న పార్టీల మీద మనం గలమెత్తుతూ చేసుకున్న సభలు అవన్నీ. ఈసారి ప్రత్యేకంగా విజయోత్సవ సభ చేసుకోవడానికి మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చిత్రాల్లో రానున్నారు. ఈ సభ అన్ని విధాలుగా ప్రత్యేకం. ఎందుకంటే ఈసారి జన సైనికులే కాకుండా సామాన్య ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పే సందేశాన్ని వినడానికి రానపోతున్నారు. ఈ సభ నిండుగా ఎంతో ఆహ్లాదంగా ప్రజలందరూ వేచి చూస్తున్నారు 12 మార్చి ఎప్పుడు వస్తుందా అని. ఈ సభ చాలా ఘనంగా అన్ని ఏర్పాట్లు జనసేన పార్టీ తరపున వచ్చే ప్రజలందరికీ భోజనాల దగ్గర నుంచి వాటర్ ప్యాకెట్లు, బటర్ మిల్క్, ప్లస్ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెడికల్ క్యాంపులతో సహా పెట్టడం జరిగింది. సార్, ముందు ఆవిర్భావ సభలు చూసుకుంటే ఒక్క జనసేన పార్టీ ఉంది. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి అటు బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎవరైనా నాయకులు వచ్చే అవకాశం ఉందా? ప్రత్యేకంగా మనం ఆహ్వాన కమిటీ ఉందండి. ఆహ్వాన కమిటీ తరపు నుంచి కొంతమంది లోకల్ లీడర్స్ని పిలవడం జరుగుతుంది. అదే కాకుండా మనకి బీజేపీ ప్లస్ టీడీపీలో ముఖ్య నాయకులు ఒక కొత్తగా ఇప్పుడు వరకు మనం వెళ్ళలేని పేర్లు కొత్తగా రాబోతున్నారు. మనకి కొన్ని రోజుల ముందే పార్టీలో చేరడం కూడా జరిగింది జనసేనలోకి. అలాంటి వ్యక్తులు కొత్త వాళ్ళు ఈ సభలోకి వచ్చి వాళ్ళ యొక్క స్థానాలు గ్రహిస్తారని చెప్పి మాకు తెలిసింది. సార్, పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే పిఠాపురం ఎమ్మెల్యే అలాగే డిప్యూటీ సీఎంఏ కాకుండా కోట్లలో ఫ్యాన్ బేస్ ఉన్న ఒక సూపర్ హీరో కాబట్టి అలాంటి హీరో ఇక్కడ వస్తున్నప్పుడు చాలా తాకిడి అయితే ఉంటుంది. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముందుగా ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. మీరన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కరెక్టే, కానీ ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం. ఆయన చూడడానికి వస్తున్నారు తప్పించి ఒక సినిమా స్టార్గా అయితే ఆయన ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం రోజు మాత్రం ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఒక నాయకుడు అలాగే అందరూ చూస్తూ రాబోతున్నారు. ఆయన ఒక సినిమా హీరోగా మళ్ళీ మీరు వర్ణించకండి. ఆయన అయితే ఒక డిప్యూటీ సీఎం, మంచి నాయకుడిగా ప్రజలందరూ ఆయన చూద్దామని చెప్పి ఆయన సందేశం విందామని చెప్పి వస్తున్నారు. మీరు చెప్పినట్టుగా చాలా మంది రావడం జరుగుతుంది. నాకు తెలిసి సభా ప్రాంగణం మొత్తం నిండిపోయిన తర్వాత కూడా చాలా జనాలు బయట ఉండిపోవచ్చు. వస్తున్న ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందుగా వాళ్ళకి కావాల్సిన మెడికల్ సదుపాయాలు, ప్లస్ తిండికి కావాల్సిన ఫుడ్ ప్యాకెట్లు, ప్లస్ వాటర్, బటర్ మిల్క్ ఇవన్నీ అందించడం జరుగుతుందండి. సో ఎటువంటి అసౌకర్యం జరగదు. రెండోది, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు వేసి లేడీస్ని సపరేట్గా, జెంట్స్ని సపరేట్గా పెట్టడం జరిగింది. విఐపి గ్యాలరీస్ ఇవ్వడం జరిగింది. అందులోనే ప్రజలందరూ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వాళ్ళ పాసుల ద్వారా లోపలికి ఎంట్రీ ఇచ్చి వాళ్ళని చాలా సురక్షితంగా రావడమే కాకుండా ఇంటికి చేరే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిద్రపోని పరిస్థితులు ఉంటున్నాయండి. అంటే ఈ సభకు రావడానికి ఏమైనా ప్రత్యేకమైన పాసులు ఉండాలి సార్? ఒకవేళ ఉంటే కనుక అవి ఎలా తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఈ ప్రతి ఆవిర్భావ సభకండి ఎప్పుడు విఐపి పాసులు అన్నవి ఉంటాయి. అది ఎవరంటే బాగా కష్టపడి పార్టీ కోసం నిరంతరం పార్టీ కోసమే బయట జీవనం సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ముఖ్యమైన నేతలు అంటారు వాళ్ళందరికీ విఐపి పాసులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా ప్రజలు ఎవరికి పాసులు అన్నది అవసరం లేదండి. ఆల్ ఆర్ వెల్కమ్. అందరూ రావచ్చు, అందరూ పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు, అందరూ ఆయన సందేశం వినాలని చెప్పి మేము కోరుకున్నాం. సో ఎటువంటి పాసులు అవసరం లేదు. ఎక్కడికక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు వీక్షించడానికి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన్ని దూరంగా అయినా సరే ఆ ఎల్ఈడి స్క్రీన్ల మీద వీక్షిస్తూ కూడా జనాలు సురక్షితంగానే రావడం వెళ్ళడం కూడా జరుగుతుంది.